34 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఆమె పొలిటీషియన్, నేనేమి దారిపోయే దానయ్యని కాదు, రౌడీ షీటర్ని కాదు, దొంగని కాదు. దొంగలను పట్టుకోండి అయ్యా, రౌడీ షీటర్ని పట్టుకోండి అయ్యా, హత్యలు చేసేవాళ్ళని పట్టుకోండి అయ్యా. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ పోలీసులు మీరు లోకేష్ బాబుని చూసి ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. మీ పోస్టింగ్ల కోసం మీరు తాపత్రయపడకండి. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్ని గౌరవించండి. చట్ట వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నేను రోడ్డు అమ్మటే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయాన్ని సహిస్తూ ఊరుకుంటాం అనుకున్నారా మేము? ఎన్నాళ్ళుంది? ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏమిటి అన్యాయం? ఏ ఉద్యమాలు చేయకూడదా? మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా మాట్లాడకూడదా?